హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ని తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారి కోసమే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కలిపి లడ్డు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరీ అడిగి చేయించుకొని తింటారండి, అంత బాగుంటాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కలిపి లడ్డు చేసి పిల్లలకి రోజుకి 1 లేదా 2 చొప్పున పెట్టండి. వాళ్ళు చాలా బలంగా తయారవుతారు. అలాగే వారి మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుందండి, అంత బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు బాదం వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది అంతా స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో మెజర్మెంట్స్ అన్నిటిని కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు పిస్తా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది అంతా స్లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన అదే నెయ్యిలో 1/4 కప్పు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, నువ్వులను మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పులోకి తీసేసుకోవాలి. ఇవి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఇవి బాగా పూర్తిగా చల్లారాలి, వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. ఇలా అన్నీ వేసిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా పొడిగా మిక్సీ పట్టకూడదండి, కాస్త బరకుగానే ఉండాలి, అప్పుడే లడ్డులు రుచిగా ఉంటాయి. ఇలా పట్టిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో 2 కప్పుల ఎండు ఖర్జూర వేసుకోవాలండి. విత్తనాలు తీసేసి వేసుకోవాలి. అందులోనే ఫ్రై చేసిన ద్రాక్షను వేసి మిక్సీ పట్టాలి. మీరు ఈ ఎండు ద్రాక్షకు బదులుగా ఈ ఖర్జూరానికి బదులుగా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లాన్ని పాకం పట్టి చేసుకోవాలి. కాకపోతే ఈ ద్రాక్ష వేసి చేస్తే డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మరొక 2 టీ స్పూన్ల నెయ్యి కరిగించి వేసుకోవాలండి. నెయ్యి వేయడం వలన ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన లడ్డూలను ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదే విధంగా లడ్డూలన్నిటిని చేసుకుంటే సరిపోతుందండి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో కలిపి లడ్డు చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. ఇది హెల్దీ రెసిపీ కూడా. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా లడ్డూలు చేసి వారికి లంచ్ బాక్స్లో స్నాక్ ఐటెంగా పెట్టి పంపించండి. రోజుకు 1 లడ్డు చొప్పున తినేస్తుంటారు. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.